బందర్ దగ్గర చిట్టుగూడూరు అనే ఊరు ఉంది. అక్కడ సంస్కృత కళాశాల ఉంది. దాన్ని ఆచార్య గారు ఒక చిట్టుగూడూరు ఆచార్య గారి పేరేమన్నా తెలుసా నీకు గుర్తుందే? ఆచార్య గారు ఆయన దాన్ని నిర్వహిస్తుంటారు. మంచి పండితుడు ఆయన. ఆ టైంలో భద్రాచలం దేవాలయం రెనోవేషన్ వచ్చింది. రెనోవేషన్ వచ్చినప్పుడు కల్లూరు చంద్రమౌళి దానికి అప్పుడు మినిస్టర్, ఎండోమెంట్ మినిస్టర్. ఈ చిట్టుగూడూరు ఆచార్య గారిని వాళ్ళని కొంతమందిని కమిటీ వేసి అది గర్భగుడి మార్చక్కలేదా దీని మీద పెద్ద చర్చ జరిగింది. చర్చ ఎవరికి కంచి స్వామి వారు పరమాచార్య వారు ఏం చెబితే అది నిర్ణయం అనుకున్నారు. స్వామివారు ఉన్నది ఉన్నట్టుగానే చేయండి, దాని కొలతలు ఏమి మార్చొద్దు బొమ్మన్నారు ఆయన. ఆ విధంగానే చేయమన్నారు. అదే స్టాండర్డ్ తీసుకున్నారు, చేశారు. దాని మీదట ఈ శ్రీ వైష్ణవులందరికీ కొంచెం కోపం వచ్చింది. అలా ఇదైనారు. ఈయన కూడా ఈయన పేరు చిట్టుగూడూరు ఆచార్య గారు, పేరు గుర్తు రావట్లేదు అన్నీ మధ్య. ఆయన కూడా కొంచెం కఠినంగా మాట్లాడారు. సరే, తర్వాత అయిపోయిన తర్వాత ఆయనకి కొద్ది రోజుల తర్వాత, దీనివల్ల చెప్పడం కాదు, ఆయనకి అనారోగ్యం చేసి డాక్టర్లు చాలా ఆయనకి ఇది చేసి అది డాక్టర్ల పరిధి కూడా దాటిపోయినట్టుగా ఉంటే అన్నం తింటలేదు. ఆయన మొత్తం ఇదైపోయిన చిక్కి శల్యం అయిపోయినట్టు అయినాడు. ఒకరోజు తెల్లవారు పెద్ద స్వామి వారి కళ్ళలో కనిపించారు. ఆయన పాయసం ప్రసాదం ఇచ్చారు. అది తిన్నారట. అది తిన్న తర్వాత ఆయన మళ్ళీ మరుసటి రోజు నుంచి కళ్ళలో జరిగి వచ్చిందే అది ఆయన కళ్ళలోనే తిన్నట్టు. భద్రాచలం కాదు ఇక్కడ చిట్టుగూడూరు అక్కడ ఉండేవారు వారు. ఆయన ఇప్పుడు బందర్లో వేద పాఠశాల ఉంది కదా, దానికి ఒకసారి వచ్చి ఆయన మీటింగ్ పెట్టాడు. పెట్టేప్పుడు స్వామివారి విషయం చెప్పి వారి ప్రసాదం వలన నేను మళ్ళీ నేను మామూలు మనిషినైనా అని చెప్పి ఆయన చెప్పుకున్నాను. అవును బాబు, అవును. అట్లా స్వామివారిని అంతగా అసలు ఆయన ఇది ఇచ్చేసినటువంటి వాడు. అవును అవును అవును, చాలా సంతోషం బాబు, మంచి మాట. తర్వాత ఇంకోటి ఏంటంటే అయ్యా, స్వామివారు బందర్లో 3 నెలలు ఉన్నారు. 1967. అవును స్వామి. అప్పుడు జంజాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారని మన అక్కడ శంకరమఠం నిర్వహణ చేస్తుండేవారు. స్వామివారు ఆ శంకరమఠంలోనే ఉన్నారు. అక్కడ ఒక చాతుర్మాసం చేయి తర్వాత మళ్ళీ వచ్చి 4 రోజులు 3 నెలలు దాదాపుగా ఉన్నారు. ఆయన అక్కడ వైదిక ఒక సంస్థ ఒకటి పెట్టారు. దానికి ఆయన ప్రెసిడెంట్. స్వామివారిని ఆ సంస్థకి రమ్మనమని ఆహ్వానం చేశారు. చేస్తే ఆ సభకి అక్కడికి స్వామివారు ఒకరోజు వచ్చారు. జంజాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, నేను బాగా మాకు అనమాట. ఆ రాత్రి 9 10 అంటప్పుడు మా ఇంటికి వచ్చి పోదాం పద స్వామివారు అక్కడ వెళ్దాం, ఆ వైదిక దీనికి వెళ్దాం. సరే, ఇద్దరం కలిసి వెళ్ళాం. రోజు వెళ్తాడు ఆయన, అక్కడే పడుకుంటారు, ఎందుకంటే స్వామివారు ఉన్నారు కదా అని చెప్పి. సరే, స్వామివారేమో ఇట్లా గడప ఇట్లా కూర్చున్నారు, మేమిద్దరం ఆ పక్కన ఎట్లా కూర్చున్నాం. నువ్వు రేపు పొద్దున్నే రానన్న, ఇప్పుడు వద్దు. అక్కడ ఒక చిన్న సంభాషణ వచ్చింది. నువ్వు రేపు పొద్దున్నే రా, ఇప్పుడు వద్దు. వీళ్ళ బంధువు లేదు నువ్వు రావాలి, రేపు పొద్దున్నే రా, కొంచెం పనిలో ఉన్నాను, నేను ఇంట్లో లేను, రేపు పొద్దున వచ్చి తీరు తప్పనిసరిగా ఉంటా. జంజాల నారాయణ అని బంధువు
ఆయన బుష్ రేడియో ఉంది, అవును దానికి డిస్ట్రిబ్యూటర్, అవును. మొత్తం ఏపీ అంతా డిస్ట్రిబ్యూటర్ ఏదో ఉంది, పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఆయన. బాగా డబ్బు సంపాదించాడు. శృంగేరి స్వామి గారికి బాగా భక్తుడు ఆయన. వాళ్ళు స్వామివారి ఇక్కడ పర్యటన చేసినప్పుడు శృంగేరి స్వామివారికి సంబంధించిన వీళ్ళు కొంతమంది వారి స్వామివారి మీద వ్యతిరేకమైన ప్రచారం చేశారు, చాలా ప్రచారం చేశారు. బందరు కూడా వచ్చి నాగేశ్వరస్వామి గుడిలో మీటింగ్లు పెట్టి ముగ్గురు ఎంతమంది వచ్చి చేస్తుండేవారు. ఈ స్వామివారిని అక్కడ మేము మాట్లాడుతున్న సందర్భంలో పెద్దవారు అన్నారు, ఏమయ్యా మీ బంధువు యతి దోషం చేస్తాడు ఎందుకయ్యా అని అన్నారు. అయ్యో యతి దోషం చేయటం దేనికయ్యా? నేను ఈయనన్నారు, నేను చాలాసార్లు చెప్పానండి, వాడు ఎందుకు అది అట్లా మానుకోవటం లేదు, చాలా దోషం అది అని చెప్పి పాపం ఈయన కూడా ఆయన తరఫున పశ్చాత్తాపం ప్రకటన చేశాడు. ఇతి దోషం పనికిరాదయ్యా అంత సౌమ్యంగా అన్నారు స్వామివారు. తర్వాత ఏమైందంటే ఇదంతా అయిపోయిన తర్వాత నేను అనుకోవటం 1 నెల 2 నెలల లోపల ఇంత పెద్ద మనిషి బ్యాంక్రప్ట్ అయిపోయినాడు. అయ్యయ్యో. ఈ నారాయణ ఆయన కొడుకే జంజాల రైటర్, పాపయ్య శాస్త్రి గారు రైటర్ జంజాల మన సినిమా డైరెక్టర్, సినిమా ఆయన కొడుక. ఓహోహో. కొడుకే అవును. చాలా ఇబ్బంది పడ్డారు. ఒక రోజున ఆ తర్వాత ఎప్పుడో ఇది ఆయన పాపం బాగా దెబ్బతించిపోయినాడు. అయ్యయ్యో. ఈ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పారు, వాడు కొంచెం కుటుంబం ఇబ్బంది పడుతుంటే ఆ పిల్లవాడిని, అతని పేరు ఏదో చెప్తారు, జంజాల అంటారు. జంజాల అంటాం బాబు. అవును రైటర్ అంటారు. అవును, రచయిత. స్వామివారి దగ్గరికి తీసుకెళ్ళారు. మనకు తీసుకెళ్ళి ఆయన పాపం ఆశీర్వాదేశం చేసిన తర్వాత మళ్ళీ వాడు ఆ కుటుంబం అది నిలబడి మళ్ళీ మామూలుగా చూడొచ్చింది. సిద్ధేశ్వరుని అవమానపరిచిన తర్వాత ఈ బంధువులు వచ్చి ప్రచారం చేశారే, ఆ ముగ్గురు అసలు అయిపు లేరు, ఎక్కడికి పోయినారు. అవును బాబా. అంటే బ్రహ్మవేత్తల్ని ఎప్పుడు కూడా పొరపాటును కూడా వాళ్ళని నిందించదు. అది ఏదో పిచ్చి దోషంలో వాళ్ళ మీద చేయకూడదండి. అవును అవును అవును. ఇక్కడ బ్రహ్మసూత్రాల్లో ఒక ఇది చెప్పారు, ఆ అధికరణం పేరు నాకు గుర్తు రావట్లేదు. అయ్యా అవును, పర్లేదు. ఇదేంటంటే బ్రహ్మవేత్తలు వాళ్ళకి ఆరాధనలు అవి చేస్తుంటాం, వాళ్ళకి జయంతులు అవి చేస్తుంటాం కదా, ఏమిటి ఫలం అని చెప్పారు అని అంటే దాంట్లో బ్రహ్మసూత్రాల్లో చెప్పిన విషయం. ఇప్పుడు వీళ్ళు జీవన్ముక్తులైపోయినారు కదా, విదేహముక్తులైపోయినారు, విదేహం కానీ విదేహముక్తులైపోయినారు, వాడు పరమాత్మలో కలిసిపోయినట్టే. అక్కడ విచారం చేశారు, వీళ్ళు జ్ఞానం కలిగిన తర్వాత కూడా కొన్ని ఏవో పనులు అవి చేసి ఉంటారు కదా, జ్ఞానం ముందు ఈ కలక ముందు కొంచెం పుణ్యగా పాపాలు చేసి ఉంటారు కదా, మరి అవన్నీ ఏమైపోతాయి అని. ఏదైనా ఒక ఫర్ ఎవర్ యాక్షన్ ఈక్వల్ రియాక్షన్ అన్నారు కదా, జ్ఞానం కలిగిన తర్వాత అయితే అసలు ఆ కర్మకి ఏమీ ఇది ఉండదు, అంత క్రితం ఉన్నాయి కదా, అవి ఏమైపోతాయి అని చెప్పి విచారం చేశారు. విచారం చేసి దాంట్లో ఏం చెప్పారంటే, ఆయన ఏవైనా పాపకర్మలు చేస్తే ఈయన్ని దూషించిన వాళ్ళకి ఆ ఫలం వస్తుంది. అయ్యో. వారు చేసిన పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో వీరిని పూజించిన వాళ్ళకి ఆ ఫలం వస్తుంది. అది అందుకోసమని మన ఆరాధనలు అవి మనం జయంతులు చేస్తుంటే చాలా చక్కగా ఎంత బాగా చెప్పారండి. బ్రహ్మసూత్రాల్లోనే ఉంది అది. అయ్యయ్యా.
ఎంత బాగా చక్కగా అది పెద్దవాళ్ళు అంటే కొంచెం ఆ బ్రహ్మసూత్రాలు వేసిన వాళ్ళు ఈ సూత్రం అంటే వాళ్ళు వెంటనే చెప్తారు, సూత్రంతో చెప్తారు. సహా అంతా విషయం చెప్తారు. మనం పెద్ద వీళ్ళ చేత పండితుల చేత మనం చేయదు. చాలా చక్కటి అందువల్ల విషయం చెప్పారు బాబు. వాళ్ళని పూజ చేయడం వాళ్ళని చేయటం వలన ఈ ఆరాధన చేయడం వలన మనం ఏమిటని చెప్పి అనుకుంటే ఫలం వస్తుంది. ఫలం వస్తుంది, అదే అది. అందుకోసం మన వాళ్ళందరికీ అట్లా చక్కగా ఆ భాగ్యం వస్తుంది. అది మీరు ఆ బ్రహ్మసూత్రాలు అవి రాసినటువంటి అధికారం చూసి ఇట్లా రాశారు అని మీరు మన దీంట్లో ఒకసారి కనుక పెడదాం. పెడితే అది ఎంత ఆనందపడతారు. అవును అవును, తప్పకుండా చేస్తాను బాబు. అది ఎంత చక్కటి మాట చెప్పారు తమ్ముడు.